హాయ్ నమస్తే, జై డ్రైవర్ అన్నలు నమస్తే. ఇప్పుడు లారీ డ్రైవర్లు హెవీ డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్క అన్నలు గమనించండి, మన ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే తప్పు. ఇంకోటి, మన డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకపోయినా కూడా తప్పు. కానీ ఆర్టీసీ డ్రైవర్లు ఫోన్ మాట్లాడుతూ ఇటు డబ్బులు పంచుతూ డ్రైవింగ్ చేసిన తప్పులే. ఎందుకంటే గవర్నమెంట్ బస్సులు కాబట్టి మనవి ప్రైవేట్ వెహికల్స్. ఒక్కసారి గవర్నమెంట్ మీ ఫ్రీ బస్సులు పెట్టిన తర్వాత నుంచి ఎంతమందికి అనర్థాలు జరుగుతున్నాయో, ఎన్ని అపార్థాలు జరుగుతున్నాయో కొద్దిగా అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు సార్ గారు, రేవంత్ రెడ్డి సార్ గారు, ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఫస్ట్ ఈ ఆర్టీసీ డ్రైవర్ ఎలా ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నాడు, ఒక్కసారి ఈ వీడియో చూడండి. చూశారు కదా, ఒక్కసారి ఆర్టీసీ డ్రైవర్ ఎలా ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుందో చూడండి. ఎందుకంటే అతని చేతులు ఎంతమంది ప్రాణాలున్నా అర్థం కాలేదు. అతను బై మిస్టేక్లో పోయి లారీకి తగిలించిన, లారీ వచ్చి బస్సు తగిలించిన, ఆడ ఏ ఊడిది తప్పు. బస్సుడు పోయి లారీకి తగిలించిన లారీదే తప్పు. ఎందుకంటే లారీ డ్రైవర్ ఒక్క ఫూకోడు, వాడు ఏవి డ్రైవింగ్. ఈ బస్సు ఫోన్ మాట్లాడుతూ నడుస్తుంది. ఇంకొక వీడియో చూపిస్తా, ఇప్పుడు చూడండి. ఇంకో వీడియో చూడండి, డ్రైవింగ్ చేస్తూ డబ్బులు అంటే అమౌంట్ కలెక్షన్ చేసుకుంటుండు, డబ్బులు ఎంత వచ్చిందని చెప్పి ఎంచుకుంటుండు. ఒక్కసారి ఈ వీడియో చూడండి. పైసా పైసా అన్నాడు కదనే నిన్ను నాన్న. చూశారు కదా ఈ వీడియో. ఒకడేమో ఫోన్ మాట్లాడుతుండు, ఇంకొకడేమో డబ్బులు ఎంచుకుంటుండు. అంటే మీకు ఫోను మనసు ప్రాణ కాడికి మీకు ఫోన్ ముఖ్యం, వీడికేమో డబ్బుల కాడికి మనసుల కాడికి డబ్బులే ముఖ్యం. ఏంట్రా బాబు, మీరు చేసే తప్పులకు మా లారీ డ్రైవర్ని ఎందుకురా బాబు ఇంత ఇస్తున్నారు మీరు? మీకేమో నెల నెల జీతాలు వస్తున్నాయి, నువ్వు పోతే నీ కొడుకు జాబిస్తారు. నాకేంట్రా, మా లారీ మేము చేసే డ్రైవింగ్ మా సంపాదన మేము చూసుకుంటున్నాం. ఏంట్రా బాబు మీరు ఇట్లా తరైపోతున్నారు? దయచేసి చెప్పేది ఏంటంటే, మన డ్రైవర్లు, ప్రైవేట్ డ్రైవర్, లారీ డ్రైవర్స్ కావచ్చు, బస్సు డ్రైవర్ కావచ్చు, ఇంకే డ్రైవర్స్